Good morning. Today's class we will learn about the software measurement in process and project metrics. In the last classes we learned about the need of measurement in the software project. In this class, from the measurement we will able to calculate the software metrics, and the software metrics can be categorized as the direct measures and indirect measures. So direct measures of the software process include the cost and effort, and the direct measures of the product include the lines of code, execution speed, memory size, and the defects reported over some set of time. సో మెజర్మెంట్ నుంచి మెట్రిక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మెట్రిక్స్ రెండు రకాలుగా చెప్తున్నాం, డైరెక్ట్ మెజర్స్ అని, ఇండైరెక్ట్ మెజర్స్ అని. డైరెక్ట్ మెజర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఏమో డైరెక్ట్గా కాస్ట్ని ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసేస్తే వచ్చేస్తుంది అని చెప్తున్నాం. అండ్ డైరెక్ట్ మెజర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా మనం అక్కడ చూసి ప్రోగ్రాంలో ఎన్ని లైన్స్ ఉన్నాయో దాన్ని లైన్స్ ఆఫ్ కోడ్గా ప్రొడ్యూస్ చేస్తాము. అండ్ దాని యొక్క ఎంత స్పీడ్లో పర్ఫామ్ చేస్తుందో దాన్ని బట్టి ఎగ్జిక్యూషన్ స్పీడ్, అండ్ ఎంత స్పేస్ మెమరీలో ఆక్యుపై చేస్తుందో చూసి దాని మెమరీ సైజు, అండ్ ఆఫ్టర్ డెలివరీ చేసిన తర్వాత ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి అనేదాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డిఫెక్ట్స్ రిపోర్టెడ్గా మనము చూస్తామన్నమాట. సో డైరెక్ట్ మెజర్స్ ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంది. అండ్ కమ్ టు ద ఇండైరెక్ట్ మెజర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. దీస్ ఆర్ ఇంక్లూడ్స్ ద ఫంక్షనాలిటీ, quality, complexity, efficiency, reliability, maintainability, and other abilities which are required to develop a good software process. The abilities which are required is called the indirect measures. And indirect measuresలోకి వచ్చేటప్పటికి it is difficult to calculate. సో ఇందాకలాగా లైన్స్ ఆఫ్ నంబర్ ఎంత అండ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎంత ఇలాగా నంబర్స్తో క్యాలిక్యులేట్ చేయలేము. ఇవి ఎబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేయటం కాబట్టి మనకి ఇవన్నీ కూడా కొంచెం వెన్ కంపేర్డ్ టు ద డైరెక్ట్ మెథడ్స్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఆర్ సంవాట్ డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్. ఎఫిషియన్సీ ఏంటి, మెయింటైనబిలిటీ ఏంటి అనేది యాక్సెస్ చేసుకుని దాని నుంచి ఇండైరెక్ట్గా మెయింటైన్ అంటే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ సంవాట్ డిఫికల్ట్ వెన్ కంపేర్డ్ టు ద సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్. అంటే డైరెక్ట్ మెజర్స్తో కంపేర్ చేసుకుంటే ఇండైరెక్ట్ మెజర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయడం కష్టము. కాబట్టి ఇప్పుడు మరి డైరెక్ట్ మెజర్స్లో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనము తీసుకునే వాటిని ఫస్ట్ టైప్ ఏమంటున్నాము అంటే సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అని అంటున్నాం. అంటే size oriented metrics are derived by normalizing quality and our productivity measures by considering the size of the software that has been produced. అంటే అక్కడ సాఫ్ట్వేర్ ఎంత ప్రొడ్యూస్ చేసామో తీసుకుని దాన్ని బట్టి ఒక నార్మలైజ్డ్ క్వాలిటీని తీసుకుని దాని నుంచి డిరైవ్ చేస్తే సైజు ఓరియంటెడ్ మెట్రిక్స్ వస్తాయి. అంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్లో 1000 లైన్లు తీసుకున్నాం, ఇంకొక ప్రాజెక్ట్లో కూడా 1000 లైన్లు తీసుకున్నామంటే ఈ 1000 లైన్లకి ఇందులో ఎన్ని తప్పులు వచ్చినాయి, ఇందులో ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తే 1000 లైన్లు అనేది కామన్ నార్మలైజ్డ్ వాల్యూ కాబట్టి అందులో తక్కువ ఏది తప్పులు వస్తే దట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ వన్. అంటే ఇక్కడ మనం నార్మలైజ్డ్ వాల్యూ అలా క్యాలిక్యులేట్ చేసుకుని వీ విల్ ఫైండ్ అవుట్ ద మెట్రిక్స్. సో ఇకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా మనం సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ని చేయాలని అంటే ఇక్కడ ఒక టేబుల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఎందుకంటే దీస్ ఆర్ ద డైరెక్ట్ క్యాలిక్యులేషన్సే, డైరెక్ట్ మెజర్సే. కాబట్టి ఫస్ట్ ఈ టేబుల్లో మనం ఏం తీసుకున్నాము, ప్రాజెక్ట్ నేమ్ తీసుకున్నాం. ప్రాజెక్ట్ నేమ్లో ఆల్ఫా, బీటా, గామా అంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తాము ఆ ప్రాజెక్ట్ పేర్లు ఏంటి అన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో కలెక్ట్ చేసుకుని అందులో మనం ఆ ప్రాజెక్ట్ నేము, దానికి ఎదురుగా లైన్స్ ఆఫ్ కోడు, అండ్ దాని ఎదురుగా ఎఫర్ట్ ఎంత పెట్టారు, అండ్ దాని ఎదురుగా కాస్ట్ ఎంత అయింది, అండ్ ఇంకా ఎడిషనల్గా కొన్ని మెట్రిక్స్ని కూడా మనము మెజర్స్ని కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ డాక్యుమెంటేషన్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి,
అండ్ ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఎంతమంది దాని మీద వర్క్ చేశారు అనేవి పైన టాప్ హెడింగ్స్గా పెట్టుకుని ఆ మెట్రిక్స్ అన్నీ కూడా మనము మెయింటైన్ చేస్తాం. అన్ని ప్రాజెక్టులకి మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడ శాంపుల్ మనకి ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి, గామా ఒకటి అనే ప్రాజెక్ట్ నేమ్స్ ఇచ్చారు. వాటి ముందు ఇప్పుడు ఆల్ఫా ప్రాజెక్ట్ని తీసుకుంటే సో దానికి ముందు ఎంత ఉంది, లైన్స్ ఆఫ్ కోడ్ని 12,100 లైన్స్ ఆఫ్ కోడ్ ఈ ప్రాజెక్ట్కి రాశారు అని. ఎంతమంది ఎఫర్ట్ పెట్టారు అంటే ఇక్కడ 24 మెంబర్స్ ఎఫర్ట్ పెట్టారు అంట. పర్సన్స్ పర్ మంత్ అంటే ఒక్కొక్క మంత్కి 24 మంది చొప్పున పనిచేస్తే ఆ ప్రాజెక్ట్ అయింది. అంటే ఎంత కాస్ట్ అయింది అంటే $1,68,000 ఆఫ్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగిలిన ఇక్కడ వరకు తీసుకుని అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్లో ఎనాలిసిస్, డిజైన్, కోడ్ అండ్ టెస్ట్ వీటన్నిటిలో కూడా ఈ రిజల్ట్ మనకి వచ్చినాయి. ఇవి కాకుండా వీటిని బేసిస్ని ఇంకా మనం మెట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ మొత్తంలో ఎన్ని పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ మనకి ఇందులో వచ్చింది అని అంటే 365 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ని రాసాము అనేది నెక్స్ట్ మెట్రిక్గా మనం ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఎర్రర్స్ ఎన్ని వచ్చాయి, 134 ఎర్రర్స్ వచ్చాయి. డిఫెక్ట్స్ ఎన్ని వచ్చాయి, 29 డిఫెక్ట్స్ వచ్చాయి. ఎంతమంది పీపుల్ వర్క్ చేశారు, 3 పీపుల్ వర్క్ చేశారు. దట్ ఈజ్ అబౌట్ ద రికార్డ్ ఆఫ్ ద ఆల్ఫా. తర్వాత అలాగే బీటాని కూడా తీసుకున్నాం. బీటాకి కూడా ఎన్ని లైన్స్ రాసాము, ఎంతమంది రాశారు, ఎంత కాస్ట్ అయింది, ఎన్ని డాక్యుమెంట్లో పేజెస్ ఉన్నాయి, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎంతమంది మనుషులు వర్క్ చేశారు. ఆల్ దీస్ ఆర్ కమ్స్ లైక్ ఏ టేబుల్స్. బేస్డ్ ఆన్ దిస్ టేబుల్ ఇలా స్టోర్ చేసుకున్న టేబుల్ని అంటే డైరెక్ట్గా మెజర్ చేసుకుని మనం స్టోర్ చేసుకున్న దాని నుంచి ఒక నార్మలైజ్డ్ వాల్యూ చూస్ చేసుకుంటాం అనమాట. ఆ నార్మలైజ్డ్ వాల్యూ ఏంటి, ఇక్కడ 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్ తీసుకున్నాం. అంటే ప్రతి 1000 ఆఫ్ లైన్స్ కోడ్లో ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి అనేది నార్మలైజ్డ్ వాల్యూగా చూస్ చేసుకుని దాని నుంచి మనం అదర్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయడానికి ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఈ నార్మలైజ్డ్ వాల్యూని ఈ సింపుల్ సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ ద్వారా డెవలప్ చేసినప్పుడు ఎలా చేస్తున్నాము అని అంటే ఎర్రర్స్ ఫర్ 1000 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అండ్ డిఫెక్ట్స్ ఫర్ 1000 lines of code and cost for 1000 lines of code and pages of documentation for 1000 lines of code. ఇది ఈ క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇట్లా మన మెట్రిక్స్. ఇన్ ఎడిషన్ టు దిస్ అదర్ ఇంట్రెస్టింగ్ మెట్రిక్స్ మనం ఇంకా ఏం తీసుకోవచ్చు అని అంటే ఒక్కొక్క పర్సన్ మంత్లో ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, ఎన్ని 1000s ఆఫ్ లైన్స్ పర్సన్ మంత్కి వీళ్ళు చేస్తున్నారు, ఎంత కాస్ట్ పర్ పేజ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అంటే ఒక పేజీకి డాక్యుమెంటేషన్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది. ఈ అన్నీ కూడా మనము టేబుల్స్ లాగా మెట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని మెయింటైన్ చేయడానికి ఉంటుంది. అయితే ఇది చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం, నంబర్స్ చేసేసుకోవడం, ఈ అన్ని టేబుల్స్ మెయింటైన్ చేసుకోవడం చూడటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మన దీన్ని ఎక్కువగా వాడుతూనే ఉంటాం. కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ యాజ్ ద బెస్ట్ వే టు మెజర్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్. బెస్ట్గా దీన్ని వాడాలి అనేది ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలామంది దీని మీద కాంట్రవర్సీలు ఇస్తున్నారు. అండ్ ఇదంతా ఊరికే వస్తువులాగా కనిపించడానికే కానీ బట్ ఇట్ ఎస్టిమేషన్ మోడల్స్లో ఇది మంచిగా డేటాని ప్రెడికేట్ చేయడానికి ఏమీ ఉపయోగపడదు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఈవెన్ దో ఇండిపెండెంట్ టు ద అంటే ఈ అన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిపెండెంట్గా ఉంటాయి. అండ్ వెన్ ప్రొడక్టివిటీ ఈజ్ కన్సిడర్ దే పీనలైజ్ వెల్ డిజైన్ బట్ షార్టర్ ప్రోగ్రామ్స్కి బాగుంటుంది. అండ్ ఈజీలీ అకామిడేటెడ్ ఫర్ ద నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజెస్కి అయితే వాటిని ఈజీగా అకామిడేట్ చేయలేము. అండ్ డీటెయిల్ దట్ మే బి డిఫికల్ట్ టు బి అచీవ్. కాబట్టి అదే ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ మాత్రం
ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నార్మలైజ్డ్ వాల్యూ తీసుకున్నప్పుడు సాఫ్ట్వేర్ అప్లికేషన్లో అప్పుడు దాని నుంచి డిరైవ్ అయ్యాయి ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్స్ అన్నమాట. కాబట్టి ఫంక్షన్ ఓరియంటెడ్ మెట్రిక్ ఏంటి అంటే జనరల్గా చెప్పేది ఎఫ్పి అంటాం, దాన్నే ఫంక్షన్ పాయింట్ అనమాట. అంటే కాంపిటేషన్ ఆఫ్ ఫంక్షన్ పాయింట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ డొమైన్, ఆ సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫర్మేషన్ డొమైన్ అండ్ ఇట్స్ కాంప్లెక్సిటీ. ఆ కాంప్లెక్సిటీ మీద బేస్ చేసుకుని మనం ఫంక్షన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఫంక్షన్ పాయింట్ కూడా ఎల్ఓసి లాగా కొంచెం కాంట్రవర్షియలే, బట్ ఇట్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఇండిపెండెంట్. ఇందాక వచ్చేటప్పటికి సైజ్ ఓరియంటెడ్లోకి వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ ప్రోగ్రామింగ్ డిపెండెంట్ అంటాం. ఎందుకంటే కోబాల్లో చాలా నాస్టీ లాంగ్వేజ్ రాయాల్సి వస్తుంది, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ రాయాల్సి వచ్చేది ఇదివరకు. ఇప్పుడు కొన్ని లాంగ్వేజెస్లో చాలా షార్ట్లో మనము పర్పస్ సేవ్ చేసేసుకుంటూ ఉంటాము. అట్లా డిపెండెంట్ అంటే లాంగ్వేజ్ని బట్టి కూడా మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు, కాబట్టి అక్కడ డిపెండెంట్ అంటున్నాం. బట్ ఎఫ్పి ఈజ్ అ ప్రోగ్రామింగ్ ఇండిపెండెంట్. ఇది ప్రోగ్రామ్తో సంబంధం లేకుండా మనం ఫంక్షన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం అన్నమాట. అండ్ ఇక్కడ ఫంక్షన్ పాయింట్ అనేది ఎస్టిమేషన్ అప్రోచ్కి మోస్ట్ అట్రాక్టివ్ ఒక ఎస్టిమేషన్ అప్రోచ్గా మనం తీసుకుంటాము. అండ్ అయితే ఫంక్షన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేయడానికి స్లీట్ ఆఫ్ హ్యాండ్ అవసరమవుతుంది. స్లీట్ ఆఫ్ హ్యాండ్ అంటే సమ్ నేర్పరితనం, అంటే ఈ క్యాలిక్యులేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ని మనం కనుక తీసుకున్నట్లయితే అప్పుడు వీ కెన్ క్యాలిక్యులేట్ ఇట్ వెరీ ఎఫెక్టివ్ ఫంక్షన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, మెట్రిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ వన్ ఈజ్ ద సబ్జెక్టివ్ రేదర్ దాన్ ద ఆబ్జెక్టివ్. ఈ ఫంక్షన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది సబ్జెక్టివ్, నాట్ ఆబ్జెక్టివ్ అనమాట. కాబట్టి ఇక్కడ కౌంట్ చేసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ డొమైన్ని కౌంట్ చేసుకునేటప్పుడు ఎఫ్వికి డైరెక్ట్ ఫిజికల్ మీనింగ్ ఏమీ రాదు, బట్ ఇట్ విల్ గివ్స్ ద వన్ ఆఫ్ ద నంబర్ ఇస్తుంది. సో ఆ నంబర్ని బేస్ చేసుకుని విచ్ వన్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఆర్ ప్రొడక్టివిటీ దేనికి ఎక్కువ ఉంది అండ్ ఫంక్షనాలిటీ దేనికి ఎక్కువ ఉంది అనేది మెట్రిక్స్ ద్వారా మనం మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ మెట్రిక్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. వన్ ఈజ్ ద డైరెక్ట్ మెజర్స్ అంటే ఏంటి, రెండోది ఇండైరెక్ట్ మెజర్స్ అంటే ఏంటి, అండ్ మూడోది ఆ డైరెక్ట్ మెజర్స్లో ఎలా మెజర్స్ ఏం తీసుకుంటాం అంటే సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ని తీసుకుంటున్నాం. అండ్ ఇండైరెక్ట్ మెజర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అని అంటే ఫంక్షన్ ఓరియంటెడ్గా ఫంక్షన్ పాయింట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము అనేది వన్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ వీ లెర్న్డ్ ఇన్ దిస్ క్లాస్.